వీఆర్ స్టూడెంట్స్. మాకు తెలంగాణలో మేము పోరాటాలు అన్నది మాకు కొత్త కాదు. కేసెస్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ ఇన్ హైకోర్టులో సింగిల్ బెంచ్, మళ్ళీ దాని తర్వాత డివిజనల్ బెంచ్, దాని తర్వాత సుప్రీం కోర్టు. ఇట్లా 3 స్టేజ్ ప్రాసెస్ ఉంది. 3 స్టేజెస్ లో మాకు అట్లీస్ట్ హాఫ్ కేసెస్ మీద కూడా క్లారిటీ రాలేదు. మాకు జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఒక బిలీఫ్ ఉందండి. ప్రిలిమ్స్ 3 times రాసినాం. 3 times అంటే 1 day ప్రాసెస్, దట్ ఈస్ ఓకే. 7 day లాంగ్ ప్రాసెస్, దట్ ఈస్ నాట్ పాసిబుల్ బై ఎనీ స్టూడెంట్. ఇంకొకటి చూడండి, ఇంత డిస్ట్రెస్, ఇవాళ ఎగ్జామ్ ఉంటది అంటారు, రేపు ఉండదు అంటారు. మెంటల్ కండిషన్ ఆఫ్ స్టూడెంట్ అన్నది కన్సిడర్ చేయరా? ఏ ఆస్పిరెంట్ అయినా చూడండి, మీరు ఎవరు నన్ను అడిగినా కూడా లాస్ట్ 30 days or 20 days అన్నది రివిజన్ మీదనే ఉంటది. రివిజన్ చేసుకునే టైంలో 10 రోజుల ముందు మీరు చదువుకున్న తెలుగు అకాడమీ బుక్ కరెక్ట్ కాదు, దాంట్లో నుంచి కాదు అంటే మరి మేము ఎక్కడి నుంచి చదువుకోవాలి? 10 రోజుల ముందు నువ్వు కరెక్ట్ బుక్ కాదు అన్నావు, మరి బుక్ ప్రొవైడ్ చేసినావా? పిఎస్సీ లాంటి స్టాండర్డ్ మోస్ట్ ప్రెస్టీజియస్ బోర్డ్స్ సేమ్ హాల్ టికెట్స్ తో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు మారుస్తున్నారు? ఆల్రెడీ మేము దెబ్బ తినే కదా ఇక్కడ వరకు వచ్చినాము. మాకు అన్యాయం జరిగింది, మాకు ఆన్సర్ వేయండి అంటే కొడతారు, తీసుకెళ్తారు, డ్రాగ్ చేస్తారు. అమ్మాయిలన్న మినిమం రెస్పెక్ట్ ఉండకుండా ఇట్లా చేస్తే బయటికి రామని